నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ప్రమాదకర స్థాయికి చేరింది. నీటి మట్టం ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటిపోయింది. దీంతో తూముల గుండా నీటిని మూసీ నదిలోకి విడుదల చేస్తున్నారు. విస్తృతంగా కురిసిన వర్షాలతో హుస్సేన్ సాగర్ కు భారీ ప్రవాహం చేరింది. దీనికి తోడు బంజారా, బల్కాపూర్, పికెట్, కుకట్పల్లి నాలాల నుంచి కూడా వరద వస్తోంది. 1375 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా 1478 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ప్రమాదకర స్థాయికి చేరింది. నీటి మట్టం ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటిపోయింది. దీంతో తూముల గుండా నీటిని మూసీ నదిలోకి విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. హుస్సేన్ సాగర్ ట్యాంక్ లెవెల్ అయితే పూర్తిగా దాని ఫుల్ ట్యాంక్ అయిపోయింది. తూములగుండ అయితే ఇప్పుడు మూసీ నదిలోకి వాటర్ ని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? లోతట్టు ప్రాంతాల వారికి ఎక్కడికి తరలిస్తున్నారు? అయితే మనం చూసుకుంటే హుస్సేన్ సాగర్ లో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అయితే ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షానికి హుస్సేన్ సాగర్ మొత్తం తోటగా కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్ కు చేరుతుంది. కాబట్టి అయితే ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటి హుస్సేన్ సాగర్ ఆ నీటి మట్టం ఇంతకింతకు పెరుగుతూ వస్తుంది. హైదరాబాద్ వ్యాప్తంగా గత 2 రోజుల నుంచి భారీ వర్షం కురుస్తుంది. నిన్న రాత్రి కూడా భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో మొత్తం తొలిగా కూడా అయితే ఎగువన కురుస్తున్నటువంటి ఈ యొక్క అయితే వర్షానికి వరదల రూపంలో హుస్సేన్ సాగర్ కు చేరడం వలన అయితే ఎగువ ప్రాంతాల నుంచి హుస్సేన్ సాగర్ కు భారీగా వరద పోటెత్తుతుంది. ఇటు బంజారా, బిల్కాపూర్, పికెట్, కూకట్పల్లి నాలాల నుంచి హుస్సేన్ సాగర్ కు అయితే భారీగా వరద వస్తున్న నేపథ్యంలో హుస్సేన్ సాగర్ కు ఇంట్లో మొత్తం తొలగా కూడా 1375 క్యూసెక్ల వరద నీరు వస్తుందని అయితే అధికారులు చెప్తున్నారు. హుస్సేన్ సాగర్ కు ప్రస్తుత నీటి మట్టం చూసుకుంటే 513.62 అయితే ఆ మీటర్లుగా ఉన్నటువంటి నీటి మట్టం హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్లో కూడా ఇప్పుడు 513.41 అంటే మొత్తం తొలగా ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉంది. ఇంకా వరద వస్తూ ఉంది. కాబట్టి దీని నుండి తూముల ద్వారా ఏదైతే హుస్సేన్ సాగర్ నుండి అయితే నీటిని మూసీ నదిలోకి వదలడానికి అధికారులు సిద్ధమైనట్టు తెలుస్తుంది. హుస్సేన్ సాగర్ నుండి హౌస్ ఫ్లో ద్వారా 1478 క్యూసెక్ల నీటిని ఈ రోజు ఆ మూసీ నదిలోకి విడియబోతున్నారు. కాబట్టి మూసీ పర్యాటక ప్రాంతాలన్నింటినీ కూడా జీహెచ్ఎంసీ అధికారులతో పాటు ఇటు హైదరాబాద్ అధికారులు కూడా ఆ మొత్తం తొలిగా అందరినీ కూడా ఆ చర్యలు తీసుకుంటున్నారు. మూసీ పర్యాటక ప్రాంతంలో ఉండేటటువంటి ఏదైతే ముషరంబాగ్ కానీ ఇటు ఏదైతే ఈ యొక్క మలక్పేట ఉంటుందో ఆ మలక్పేట ప్రాంత వాసులను అందరినీ కూడా మొత్తం త్వరగా అక్కడి నుండి తరలించే సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ముషరంబాగ్ బ్రిడ్జ్ ఇప్పటికే మొత్తం తోలుగా కూడా ఓవర్ఫ్లో అవుతున్న కారణంగా అక్కడ ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఆ బ్రిడ్జి మరమ్మతులు కూడా కొనసాగుతున్నాయి. కాబట్టి ఆ యొక్క బ్రిడ్జి మరమ్మతుల నేపథ్యంలో కూడా వాహనదారులకు పలు సూచనలు చేస్తున్నారు. అక్కడ నుండి ముషరంబాగ్ నుంచి వచ్చే వాళ్ళు ఆ దారి మళ్లించి వేరే దారి నుండి వెళ్లాలంటూ కూడా అటు జీహెచ్ఎంసీ అధికారుల పాటు హైదరాబాద్ అధికారులు కూడా అయితే చెప్తున్నటువంటి నేపథ్యం చూస్తున్నాం. కాబట్టి ఏది ఏమైనా హుస్సేన్ సాగర్ కు ఇంకా వరద పొందుతుంది. కాబట్టి దాని పర్యాప్త ప్రాంత వాసులు మొత్తం తొలగా కూడా అలర్ట్ ఉండాలంటూ కూడా జీహెచ్ఎంసీ అధికారులతో పాటు ఇటు రెవెన్యూ శాఖ హైదరాబాద్ సిబ్బంది కూడా తెలిపిస్తున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.